వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడదాం, తెలంగాణకు బీఆర్ఎస్ఏ ఎప్పటికీ రక్షణ కవచం, రాజీలేని పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిన్న అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దాంతోపాటుగా కృష్ణా ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం పట్ల చాలా తీవ్రంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దారుణమైనటువంటి నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. దీనిపైన పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయాలి. రాష్ట్ర ప్రాజెక్టులను, కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం పట్ల అది చాలా దారుణమైనటువంటి చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు, పార్లమెంట్లో నిరసన తెలపాలి అంటూ. భరత్ గారు, సో సీఎంగా కేసీఆర్ గారు మళ్ళీ రావడం, ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక సరికొత్త ఉత్సాహం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఆయన నిన్న చేసినటువంటి కామెంట్స్, తెలంగాణకి ఎప్పటికీ బీఆర్ఎస్ రక్షణ కవచం, భవిష్యత్తులో కూడా రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ, దాంతోపాటుగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర సత్యం అండి. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటు చెప్పి దేశాన్ని మెప్పించి, రాజకీయ వ్యవస్థను మెప్పించి తెలంగాణ తీసుకొని వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ యొక్క దుర్మార్గం అనేది, మేము తెలంగాణ ఇచ్చినాం అనేది, మీరు తెలంగాణ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2013 ఏదైతే ఉన్నదో అంత దుర్మార్గం అసలు ఇంకొక యాక్ట్ ఎక్కడ ఉండదు. తర్వాత ఏ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా లేదండి. ఇదివరకు రాష్ట్రాలు ఏర్పడినాయి, తర్వాత రాష్ట్రాలు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకి, తర్వాత అన్వర్కబిలిటీ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఏదైతే ఉందో వాటి ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆ ఏర్పడిన రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి లేని కండిషన్స్, తర్వాత ప్రతిబంధకాలు తెలంగాణ మీద పెట్టినారు. అందులో భాగంగానే ఇవాళ ఈ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ. అంటే తెలంగాణని కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కానివ్వండి, దేశంలో ఉన్న మిగతా రాష్ట్ర ప్రజలతో సమానంగా చూడకుండా వివక్షత అనేది కంటిన్యూ చేసే పద్ధతుల్లో ఎందుకు తెలంగాణ మీద ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇవి ఉండాలండి? అది కూడా పర్టికులర్గా నీళ్లు దిగవకపోతూ ఉన్నాయి. ఎగువ ప్రాంతమైన తెలంగాణ, ఆంధ్రాకి ఎగువ ప్రాంతమైన తెలంగాణకి నీళ్లు రావట్లేదు అని అనుకున్నప్పుడు వాటి యొక్క పరిరక్షించే దానికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలను తీసుకొని ఇవాళ ఆంధ్ర ఫేవరబుల్గా ఉండే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇవి చేయడం అంటే ఎంత దుర్మార్గం అండి. మిగతా రాష్ట్రాలకు వచ్చే సమస్యలే తెలంగాణకు వస్తాయి, ఆంధ్రప్రదేశ్కి కూడా మిగతా రాష్ట్రానికి వచ్చే సమస్యలే వస్తాయి అనుకుందాము. అవి ఏ వ్యవస్థలు అయితే మిగతా అన్ని రాష్ట్రాలకు ఉన్నాయో ఇట్లాంటి సమస్యలు పరిష్కారం చేయడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి కూడా ఉండాలి కదా. అది కాకుండా ఒక ప్రత్యేకమైన పరిస్థితిని క్రియేట్ చేసి, ఒక అథారిటీని క్రియేట్ చేసి, మూడో వారి చేతుల్లో దీన్ని పెట్టేసేసేసి నిరంతరం తెలంగాణని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అందుకనే ఈ బోర్డులకి, ఈ నదులని, తర్వాత ఈ ప్రాజెక్టులని అప్పగించడానికి ఇష్టపడకనే ఈ 10 సంవత్సరాలు వాటిని మనం అప్పగించకుండా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర భారత రాష్ట్రపతి ప్రభుత్వం అది చేయకుండా ఉండే ఇప్పుడు ఇవాళ ఏదైతే కుట్రతోనే అయ్యాలో చట్టంలో పెట్టినారో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాగానే తీసుకొని పోయి పల్లెల, వెండి పల్లెలలో, బంగారు పల్లెలలో పెట్టి ఇవాళ మీరు కేంద్రానికి అప్పగిస్తే నీటి సమస్య ఏంది మరి? తెలంగాణ ఇప్పుడు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగము, ఆ జిల్లాలు, ఆ నీటి పరిస్థితి ఏంది? దానికి ఏ రకమైన ఇది ఇచ్చినారు మీరు? తర్వాత ఇది మీరు ఇట్లా చేస్తున్నారని ప్రజల ముందుకు వెళ్తే ఏమన్నారు మీరు? అబద్ధము, మేము చేయలేదు అని. మరి ఇవాళ మీ ఈఎన్సీనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మీ ఈఎన్సీ ఏం మాట్లాడారు? బోర్డు పరిధిలోనే ప్రాజెక్టులు అని స్పష్టమైన ప్రకటన చేసినాడు. దీనివల్ల మహబూబ్ రంగా, ఉమ్మడి రంగారెడ్డి జనవరి 17 రోజే నమస్తే తెలంగాణలో ఒక పెద్ద బ్యానర్ వచ్చింది. డిబేట్లో చెప్పాము, ఇది మోసం అని కూడా చెప్పాము, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకి ప్రతిఘాతంగా ఉన్నది అని చెప్పాము. అదే రోజు తర్వాత దురదృష్టకరం ఏంటంటే ఇవాళ మళ్ళీ ఉద్యమాలలోకి దిగాల్సిన పరిస్థితిని క్రియేట్ చేయడం అంటే, ఇంత రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసుకొని తర్వాత చూసాను కదా ఇవాళ కృష్ణా ప్రాజెక్టుల కింద వ్యవసాయాలకు అప్పుడే అయిపోయినాయి, అప్పుడే కథం పట్టించేసారు.
మళ్ళీ ప్రజలు పేదలుగానే ఉండాలి, వీళ్ళ అబద్ధాలు వినాలి, వీళ్ళు నిరంతరం ఒక స్లోగన్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో 1952లో మొదలు పెట్టుకొని ఇవాళ దాకా పేదరిక నిర్మూలన అంటే పేదరికాన్ని క్రియేట్ చేయడము, పేదరికాన్ని నుంచి ప్రజల్ని బయటపడనీయకుండా ఉంచడము, ఆ తర్వాత పేదరిక నిర్మూలన కల్లబుల్లి మాటలు చెప్పేసి జనాన్ని మోసం చేసి ఓట్లు సంపాదించడం, అధికారంలోకి రావడం, ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం తప్ప మరి తప్పదు కదా. ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ యొక్క ప్రయోజనాలని కాపాడేదానికి ఒక కవచం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. రైట్ విజయ్ గారు, దాదాపుగా 60 ఏండ్లు గోసపడ్డది తెలంగాణ నీళ్ల కోసం. అటువంటి గోసను బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంగా తీర్చే ప్రయత్నం జరిగిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 60 రోజులు కాకముందే ఇవాళ నీటి హక్కులను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనేది అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు జల హక్కులకు ఇటువంటి విఘాతం కలిగించే నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంది, అటువంటి ఆలోచన ఎందుకు చేసింది అనుకుంటున్నారు? ప్రధానంగా నాయకత్వానికి వెన్నెముక లేని నాయకత్వం ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణ మీద ప్రేమ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి హక్కుల కాపాడంలో వాళ్ళకు చిత్తశుద్ధి అనేది లేనటువంటి అంశం కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఇంటర్లింక్ కనిపిస్తుంది. సౌత్ ఇండియా మీద ఈ రెండు జాతీయ పార్టీలు ఎప్పుడైనా సవితి తల్లి ప్రేమ చూపిస్తే అసలు ఇక్కడ నుంచి వనరులన్నీ తీసుకుపోతారు, ఇక్కడ వనరులు ఖర్చు పెట్టినటువంటి సిస్టమ్. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీని కలిసిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి మోడీని కలిసిన తర్వాత ఇవన్నీ ఒకటి వికారాబాద్లో ఉన్నటువంటి అడవిని అప్పగించడం, ఈ జలానికి సంబంధించిన హక్కులన్నీ క్రమంగా కేంద్రానికి అప్పగించడం, మన హక్కుని కోల్పోయే విధంగా వ్యవహరించినటువంటి అపవాదు కానీ, ఆ రకమైనటువంటి నిర్ణయం కానీ పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. వాళ్ళకి చిత్తశుద్ధి, వీళ్ళకి అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి హక్కులు కానీ, బాధలు కానీ, ఇక్కడ పొలాలకు సంబంధించిన వాళ్ళ హైకమాండ్ ఏమనుకుంటుంది, ఈయన ఇప్పుడు పై హైకమాండ్ ఇంకా మోడీకి సహకరించే విధంగా పూర్తిగా కృష్ణా రివర్ బోర్డులు ఏర్పాటు చేయడమే దేశంలో మిగతా ఎక్కడ ఉన్నటువంటి లేకుండా ఏర్పాటు చేసి ఈ హక్కులని కాలరాస్తుంటే ఇందులో కూడా కన్ఫ్యూజన్. నిన్న కూడా ఏమైంది, మురళీధర్ గారు జరిగిన కేఆర్ఎంబీకి సంబంధించిన ఈఎన్సీ గారేమో మేము అప్పగిస్తున్నాము, నాగార్జున సాగర్, శ్రీశైలం అని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు నిర్ణయం తీసుకొని ఇచ్చేస్తే మళ్ళీ సాయంత్రం వరకు ఇది అంతేదని సెక్రటరీ గారు రాహుల్ బొజ్జా గారు ఇంకో ప్రకటన ఇప్పించే ఏర్పాటు చేయాలి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. మేము ఇచ్చేది ఇచ్చేసారు, మళ్ళీ మీదంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మేము ఇయ్యలేదని మరొక లెటర్ రాసి, ఇదంతా ఏంటంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిపోయింది. కేవలం మసిబూసి మారేడుకాయ చేయడానికి, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, రానున్న ఎన్నికల్లో ఇది ఎలక్షన్ ఇష్యూ కాకుండా వేరే రకంగా చేయడానికి ఆ లెటర్ చూపించడం, ఈ లెటర్ చూపించడం, కన్ఫ్యూజన్ క్రియేషన్ చేసే ప్రయత్నము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఈ రకంగా కుట్ర ఈ రెండు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ నేతృత్వంలో మోడీ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి వీళ్లకు సౌత్ ఇండియా మీద, ముఖ్యంగా తెలంగాణ మీద ప్రేమ లేకుండా వ్యవహరిస్తూ హక్కులను కాలరాస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా రైతాంగం అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీదనే ఉన్నది. ఎందుకంటే పంటలు ఎండిపోయే విధంగా కరెంట్ ఎప్పుడంటే అప్పుడు ఉత్పత్తి చేసుకుంటున్నామండి. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మన కరెంట్ సమస్య ఏంది, వాటర్ తోటి ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ చెప్పినా మనకు కరెంటు కావాల్సినప్పుడు దన్న ఉత్పత్తి చేసినటువంటి పరిస్థితి ఎన్నో సందర్భాల్లో ఉండి కరెంట్ ఇబ్బంది తక్కువ నీటి ధర ఉత్పత్తి చాలా తక్కువ ధరకు ఉత్పత్తి చేసుకొని కరెంట్ సమస్య రాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కరెంట్ ఉత్పత్తి చేయాలన్నా, ఏ దానికి నీళ్లు విడుదల చేయాలన్నా పూర్తిగా కేఆర్ఎంబీ మీద ఆధారపడి, ఆంధ్రప్రదేశ్ నిర్ణయం మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అనేది. ఆయన నన్ను గుంపు మేస్త్రి అనాలి అని చెప్పి పిలుచుకున్నాడు. ఆ పోస్టును కూడా సీఎం పోస్టును కూడా తక్కువదనం చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది తెలంగాణకు మంచిది కాదు. రైట్ భరత్ గారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ప్రజెక్ట్స్ వచ్చినాయి కేఆర్ఎంబీకి అప్పగించాలి అనేది, కానీ ఎక్కడా తలొగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచగలిగారు. మరి అదే దాన్ని ఏమంటారు, ఒక స్పిరిట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు కొనసాగించలేకపోయింది? డెఫినెట్గా మేము అప్పగించే ప్రసక్తి లేదు, పూర్తిగా మాకు నీటి వాటాలు అవన్నీ కూడా తేలిన తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడాలి కానీ అనేది చెప్పాల్సిన అవసరం ఉండే. మరి అట్లా లేకుండా
కేఆర్ఎంబీకి అప్పగిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవడం అనేది ఏం సూచిస్తుంది? 2014 ముందు 9 సంవత్సరాలు కృష్ణా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వాటర్ ప్రజలకి ఇవ్వలేదు. కృష్ణా కింద మొత్తము పంటలు మానేసేసి తర్వాత బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి, బావులు తోవాల్సుకున్న పరిస్థితి, కరెంటు లేక నానా డీజిల్ ఇంజన్లు పెట్టుకొని నానా ఇబ్బంది పడిన ప్రజలకి 2014 రాగానే నీళ్ళు ఎట్లొచ్చినాయండి? అని అంటున్నాను. ఎందుకు అంటే తెలంగాణ రైతుల పట్ల, తెలంగాణ పట్ల కమిట్మెంట్ బీఆర్ఎస్కి ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా అక్కడ నిలబడి ఖచ్చితంగా ఆ నీళ్ళని తెప్పించడము, తర్వాత చెరువులు నింపడము, తర్వాత లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని ఎప్పుడు కూడా ఒక కారు కూడా ఆగకుండా ఈ సంవత్సరం వరకు వచ్చింది. ఒక్క కారు కూడా అంటే 2 రబీ కానివ్వండి, తర్వాత మిగతా సీజన్ కానీ 2 సీజన్లలో నీళ్లు, ఖరీఫ్ రబీ 2 సీజన్లకి నీళ్లు నిరాఘాటంగా వచ్చినాయి. ఇవాళ మీరు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చింది, ఇవాళ నీళ్ళు బంద్ అయినాయి. మీరు ఏం చర్యలు తీసుకోరు, మీకు కమిట్మెంట్ లేదు. మీ కాలంలోనే కదా నాగార్జున సాగర్ నుంచి తర్వాత శ్రీశైలం నుంచి జలదోపిడి జరిగింది. మీ కాలంలోనే కదా జూరాల ప్రాజెక్టుని కిందకు గట్టేసేసేసి మొత్తం మహబూబ్ నగర్ రాకుండా చేసింది. మీ కాలంలోనే కదా శ్రీశైలం విద్యుత్ శక్తి ప్రాజెక్టు కాసిత తెలుగు గంగ పేరు మీద, ఆ గంగ పేరు మీద, ఈ గంగ పేరు మీద మొత్తం రాయలసీమకి మళ్లించుకుంటూ పోయింది. కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని విస్మరించి వాళ్ళకి మోసం చేసి మీ కాలంలోనే కదా పోతిరెడ్డిపాడు కెనాలు తర్వాత ఇవన్నీ పెద్దగా చేసేసేసి మొత్తం పెన్నా డెల్టాకి కృష్ణా నీటిని తీసుకుపోయింది. కృష్ణా నీరు పెన్నా డెల్టాకి ఏమో నిరాఘాటంగా పోతుంది, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కిందనేమో ఎండబెడతారు రైతుల్ని. ఇవాళ మళ్ళీ అదే దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారు. అదే దుర్మార్గానికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవాళ పండబెట్టే కార్యక్రమమే కదా ఇది. తర్వాత తెలంగాణ రైతాంగాన్ని ఇవాళ మళ్ళీ పేదరికంలోకి నెట్టడమే కదా, మళ్ళీ చిప్పలు పట్టుకొని అడుక్కునే స్థితికి మీరు నెట్టేస్తున్నారు కదా. ఇంతకన్నా మోసం ఏమన్నా ఉంటుందా? మీ మీద ఇంత నమ్మకం పెట్టి మిమ్మల్ని గెలిపించిన జిల్లాలు 4 జిల్లాలలో 3 జిల్లాలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నాయి, కృష్ణా నీటి కింద ఉన్నాయి. వాళ్ళకి పంగనామాలు పెడుతున్నారు కదా ఇవాళ. ఇది ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందండి? తర్వాత ఈ రివర్ బోర్డు వల్ల ఏ రకంగా ప్రజలకి తర్వాత రైతులకి మంచి జరుగుతుందో చెప్పాలి కదా. ఎక్కడ చెప్పినారు మీరు? రైట్. మార్పు మంటలు ప్రజాపాలనలో, ప్రజాభవన్ ముందు ఆకలి మంటల్లో ఆటో తగలబెట్టుకున్నారు ఒక ఆటో డ్రైవర్. రోజుకు అంతకుముందు 2000కు పైగా సంపాదిస్తే మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ తర్వాత ఇప్పుడు 500 రూపాయలు కూడా రావట్లేదు, నా కుటుంబం ఎట్లా గడవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసన వ్యక్తం చేశారు తన ఆటో తగలబెట్టుకుని. మరోచోట నిన్న నాచారంలో బాబానగర్లో ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆటో వాళ్ళ కష్టాలపైన సీఎం ఎందుకు మాట్లాడరు, అదే మీల్స్ సెంటర్లపైన అయితే సీఎం మాట్లాడతారంటూ కొంతమంది ఆటో డ్రైవర్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. విజయ్ గారు, సో ఫ్రీ బస్సు స్కీమ్ అనేది ఒకరికి మేలు చేస్తే అంతకంటే మించిన నష్టం మరొక వర్గానికి చేస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? మేలు ఎవరికి చేస్తుంది? మేలు కూడా సామాన్య ప్రజలకు చేయట్లేదు. రోజు కూలీలు చేసుకునే గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసుకునే వాళ్ళు రోజు బస్సు ఎక్కరు. ఎవరైతే బస్ ఛార్జీలు అఫోర్డ్ చేయగలుగుతున్నారో, టీచర్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, అటువంటి వాళ్ళకు మాత్రమే ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుంది. ఆ బెనిఫిట్ కూడా మళ్ళీ ఏంది? నష్టం ప్రభుత్వం భరించాలి. అది నష్టం ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఈ బడ్జెట్లో వాళ్ళు ఈ వచ్చే బడ్జెట్లో మాకు ఆర్టీసీకి 6,000 కోట్లు కావాలని కూడా అప్పుడే ఇండెంట్ పెట్టినట్టు మన బడ్జెట్ రివ్యూ మీటింగ్లో పెట్టడం జరిగింది. ఈ రకం మరోవైపు ఏమైంది? ఆటోలకు పూర్తిగా పని ఉన్నా లేకున్నా కొంతమంది చెప్తున్నారు ఖమ్మం నుంచి హైదరాబాద్కు రోజు చీరలు కొనడానికి వస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా చూసినటువంటిది. ఇది ఒక క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్నటువంటి విధంగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే విధానం. మళ్ళీ అందులో కండక్టర్లు కొంతమంది ఉత్తనే టికెట్లు కొడతా ఉన్నారు వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వటం కోసం. ఈ రకం ఒక ప్రజలకు అవసరం లేకుండా, ప్రజలు కోరకుండా ప్రభుత్వానికి నష్టం జరిగే విధంగా చేస్తూ ప్లస్ ఇంకోవైపు మరొక వర్గం ఆటోలో మీద బతికేటువంటి వాళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం జీవనానికి ఇప్పటికే 10-15 మంది వరకు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రజాభవన్ ముందు వీళ్ళు ప్రజాభవన్ అని చెప్పి పేరు మార్చినంత మాత్రాన అదేమవుతుంది? ఒక్క సమస్యల పరిష్కారం అయితే ఎందుకు వస్తారంటే సమస్యల పరిష్కారం అయితే ఆటోలు దగ్ధం చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు తగలబెట్టుకునేటువంటి సిచ్యువేషన్. గతంలో ఇంకొక వర్గం వాళ్ళు ప్రజాభవన్లో నిరసన తెలపడం, అది నిరసనలకు కేంద్రంగా మారింది ఆ ప్రజాభవను. ఎందుకు? ప్రజాభవన్లో ఎలాంటి సమస్యలు పరిష్కారం ఇచ్చినటువంటి అర్జీలలో
పరిష్కారం అవుతలేవు కాబట్టి వచ్చిన వాళ్ళే వస్తూ పరిష్కారం అవుతలేదని నిరసనలు చెప్పే స్థాయికి ప్రజాభవన్ తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఇన్ని సూసైడ్స్ జరుగుతుంటే కూడా మార్పు ఈ రకంగా వచ్చినటువంటి ఇన్ని రోజులు 60 రోజులలోనే కృష్ణానది నీళ్ళు అప్పగించారు. 60 రోజులలోనే ఇట్లాంటివి మన ఆటో డ్రైవర్లు 11 మంది వరకు ఆత్మహత్యలు చేసుకునే అదే ప్రజల నుంచి అదే ఒక ప్రశ్న వస్తుంది. ప్రజావాణిలో రెగ్యులర్గా నేను ప్రజలతో ఇంటరాక్ట్ అవుతాను, నేరుగా నేనే కలుస్తానని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. కేవలం ఒకే ఒక రోజు మాత్రమే ప్రజలను కలిశారు ముఖ్యమంత్రి గారు. మరి ప్రజావాణి ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఆరంభ శూరత్వం కనిపించింది తప్ప మరి తర్వాత ఎలాంటి స్టెప్స్ పడట్లేవు. ఈ రకమైనటువంటి మార్పే ఉన్నది తప్ప ఏదో హంగామా సృష్టించడానికి 2 రోజులు మీడియాలో చర్చ కోసం చేసినటువంటి హంగామా కిందనే ప్రస్తుత ముఖ్యమంత్రి వివరించినట్టు. రైట్, ఓకే. భరత్ గారు, ఆరంభ శూరత్వం అనేది ఒకటైతే వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి ఏ కోశాన ఏ ఉద్దేశాలు, మంచి ఉద్దేశాలు లేవు. తర్వాత అవకాశాలు కూడా లేవు. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన మంచి పనుల కన్నా గొప్పగా చేసే అవకాశాలు వాళ్ళ చేతుల్లో లేవు. కానీ ప్రజల్ని మభ్యపెట్టినారు. ప్రజల్ని బీభత్సంగా అబద్ధాలు, సాధ్యంగానే హామీలతోని మార్పు కావాలనే దాంతో ఒక సోషల్ మీడియాలనే అన్సోషల్ ఎలిమెంట్స్ని ఉపయోగించి ప్రజల్ని మభ్యపెట్టినారు, నమ్మించినారు. తర్వాత నమ్మించి ప్రజల మధ్యన ఇవాళ ఎన్నుకున్నారు, చాలా క్యాల్కులేటెడ్గా ఎన్నుకున్నారు. ఏది చేస్తే ప్రజలు మొత్తం దాని చుట్టే మాట్లాడతారు, మనం చేయాల్సిన పనులని మనం చేసుకుంటాం. వాళ్ళ సొంత పనులు అయితేంది, తర్వాత ప్రజా వ్యతిరేక పనులైనా చేసుకుంటూ పోయే దానికోసం ఇవాళ ఒక నేరేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మహిళలకి ఇచ్చినారు, ఇవ్వండి మీరు ఇవ్వండి, ఎవ్వరు అభ్యంతరం పెట్టట్లేదు, మేము అభ్యంతరం పెట్టాం. కానీ దానివల్ల నష్టపోకూడదు. ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలని దిక్కుముక్కు లేకుండా చేసి వాళ్ళు చివరికి ఆత్మహత్య, తర్వాత ఫ్రస్ట్రేషన్స్, ఇట్లా ఒక చేతగానితనానికి నెట్టేస్తారండి. ఎంతమంది ఉన్నారు ఆటో కార్మికులు? ప్రతి ఊర్లో 10 మంది, మినిమం 10 మంది ఉంటారు. ప్రతి ఊర్లో 16,000 విలేజెస్ ఉన్నాయి. 16,000 విలేజెస్ ఇంటూ 10 ఎంత అవుతుందండి? దగ్గర ఒక 160 లక్షల కుటుంబాలు. ఏమైనా మామూలు విషయమా? తర్వాత హైదరాబాద్ నగరంలో అంతకు సమానంగా ఉంటారు పట్టణాలలో. 3.5 లక్షల కుటుంబాలు ఉండుంటే ఈ 3.5 లక్షల కుటుంబాల యొక్క పరిస్థితిని మీరు అంచనా వేయకుండా, తర్వాత ఏ రకమైన స్టడీ లేకుండా ఇలా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోరండి మీరు? ఆ సమస్య ముదరక ముందు పట్టించుకుంటేనే పరిష్కరించగలుగుతారు. ముదిరిన తర్వాత పరిష్కరించేదాన్ని లేకుండా మీరు చేతులు ఎత్తేస్తారు, అబద్ధాల మాటలు మాట్లాడతారు, జనాన్ని మభ్య పెడతారు. మీకు ఇవాళ చూడండి, ఎంత మభ్య పెట్టే దాంట్లో ఎంత నిస్సంకోచంగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు కదండి ఇంద్రవెల్లిలో జనాన్ని సావగొట్టింది. ఇవాళ ఇంద్రవెల్లికి పోయి సభ పెడతారు వీళ్ళు కదా. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతోటి ఏం పునర్నిర్మాణ సభ చేస్తా ఉన్నారు? మీరు ముందుగా క్షమాపణ చెప్పండి గిరిజనులకి. ఏ గిరిజనులు అయితే వాళ్ళ హక్కుల కోసము, అమాయక గిరిజనులు, వాళ్ళకి ఎజెండాలు ఉండవు, వాళ్ళ సమస్యల్ని ప్రకటించుకునే దానికోసం, మాట్లాడుకునే దానికోసం ఒక సభ పెడితే జనరల్ డయర్ కన్నా అధ్వానంగా ఆ రోజులలో మీరు కాల్పులు జరిపి గిరిజనుల మీద, నిరాయుధులైన గిరిజనుల మీద కాల్పులు జరిపి ఎంతమందిని చంపినారు మీరు? వందలాది మంది చచ్చిపోయినారు, వందలాది మంది శతగాత్రులైనారు. ఆ రిపోర్ట్లను కూడా మీరు మసిమూసి మారేడుకాయ చేసినారు. మీరు కదా అణిచివేతని చేసింది, మీరు కదా. ఎవరండి అసలు తెలంగాణ వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా, తెలంగాణలో జరిగే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళందరినీ ఎమర్జెన్సీలో కాల్చి చంపింది మీరు కదా. నక్సల్బరి ఉద్యమాన్ని కాల్చి నాశనం చేసింది మీరు కదా. చారు మజుందార్ని హత్య చేసింది మీరు కదా. ఇక్కడ వెంపటాపు సత్యాన్ని గారండి ఇక్కడ శ్రీకాకుళం ఉద్యమాన్ని నాశనం పట్టించింది, అంచివేసింది, నిర్దాక్షిణ్యంగా అంచివేసింది మీరు కదా. మీ పార్టీనే కదా, మీ పార్టీ ప్రభుత్వమే కదా. తర్వాత జంపాల్ చంద్రశేఖర్ ప్రసాద్ని, జార్జి రెడ్డిని, వీళ్ళందరి హత్యల వెనుక మీ హస్తాలే కదా. ప్రగతిశీల ఉద్యమాలను సర్వనాశనం పట్టించింది మీరే కదా. ఇవాళ ఆలోచించాలి. అమాయకంగా చరిత్ర తెలవకుండా, వీరి చరిత్ర తెలవకుండా, వీరి దుర్మార్గాలు తెలియకుండా మీరు ఇట్లా ఈ ప్రగతిశీల శక్తులు, విప్లవ శక్తులు ఏదో కాంగ్రెస్ చేస్తారు అనుకుంటే మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? విజయ్ గారు ఎట్లాగో టాపిక్ ప్రస్తావించారు కాబట్టి నిజం ఇవన్నీ కూడా మోసం అండి. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం కాంగ్రెస్ పార్టీ యొక్క యూఎస్పీ. ఇవన్నీ కూడా ప్రజల ఆలోచన విధానంలో, ప్రజల గమనంలో ఇవన్నీ ఉన్నాయి. వారు ప్రస్తావించిన అంశాలన్నీ కూడా ఒకప్పుడు వీటన్నిటికి కారణం కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వాలే కాబట్టి
అదంతా విషయాలన్నీ వాళ్ళ ప్రజల్లో ఉన్నాయా? 100% ఉంటుంది. అంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంటుందండి ఇది. ఇంద్రవెల్లిది చేసింది ఎవరు? వీళ్ళే అంతకులు కదా. వీళ్ళే ఆ రోజు చేసింది ఎవరు? ఈ గవర్నమెంట్ ఉండి అన్ని కాల్పులు జరిపి హక్కుల కోసం పోరాడినటువంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్పులు చంపి ఈరోజు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అదే పోయి ఓ నాటకము, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అక్కడి నుంచే నేను ఎన్నికల శంకారావం పూరిస్తున్నా అంటే ఆ కారణమేంది? వాళ్ళు జనరల్ పునర్నిర్మాణ సభ అని పేరు పెట్టుకున్నా అది ఎలక్షన్ లోక్సభ ఎన్నికల కోసము అక్కడ పోయి ప్రసంగించారు. అసలు ఆ ఇన్సిడెంట్ జరగటానికి, ఆ స్తూపం కట్టడానికి, ఆ చేయటానికి కారణమే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. కాంగ్రెస్ పార్టీయే కదా ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి 2014 వరకు మొత్తం ఆంధ్ర వాళ్ళకు తొత్తులుగా వివరించి మొత్తం రాష్ట్ర వనరులన్నీ ఆంధ్రాలో తీసుకోవే విధంగా వివరించిందే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళ కాలంలో. ఇప్పుడు వీళ్ళే సంతాప సభ పెట్టి వీళ్ళే సభ పెట్టి చేస్తుంటే ప్రజలకు తెలియదు. అక్కడ జరిగిన వాళ్ళకి అప్పుడు ఎవడుండో వాళ్ళ వారసులకు వాళ్ళ పిల్లలకు అప్పుడు కాల్చి చంపిన వాళ్ళు ఎవరు ఏంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక బిల్డప్ కోసం, ఒక ఏంది నేను ఒక అభ్యుదయ భావాలు గల అటువంటి వాళ్ళకి ఇది చేస్తున్నాను ప్రచార లేని దాన్ని ఒక బిల్డప్ కోసం చేస్తున్నటువంటి అంశం కిందనే తప్ప వాళ్ళ సానుభూతి కోసము అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళ మీదతో సానుభూతి పొంది ఎన్నికల్లో లబ్ధి పొందే ఆలోచననే కనిపిస్తుంది తప్ప నిజమైనటువంటి వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా చేయట్లేదు. నిన్న ఇక 47,66,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో దీని బడ్జెట్ పైన అన్ని చోట్ల కూడా ఒక నిరాశ కనిపిస్తుంది. కొత్తగా ఒక సంక్షేమం లేదు, ధరాభారం నుంచి ఊరట లేదు, రాయితీలు లేవు, తాయిలాలు లేవు, పన్ను ప్రోత్సాహకాలు లేవు అంటూ కూడా అందరూ ఒక పెదవి విరుస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో ఇంత నిస్తేజమైనటువంటి బడ్జెట్ను ఎప్పుడు చూడలేదు అంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భరత్ గారు, కేంద్ర బడ్జెట్లో భరోసా కనిపించిందా లేదా, ఎట్లా అనిపించింది? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బడ్జెట్లో తెలంగాణకి కేటాయింపులు శూన్యంగా ఉన్నాయి, మోరార్లెస్ శూన్యంగా ఉన్నాయి. మామూలు సెంట్రల్ డెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అంత తప్ప వేరే ఏ రకమైన అభివృద్ధికి తర్వాత ఇవాళ ప్రజలకి ఇక్కడ అవసరాలకు సంబంధించి ఏ రకమైన ఒక అలొకేషన్ లేదు. తర్వాత రైల్వే ఇచ్చింది ఏదైతే ఉందో అందులో కూడా వివక్షత ఉన్నది. ఒక పక్క నుంచేమో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది, ఇంకో పక్క నుంచేమో రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా, రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ లేదు. దేనికి ఇండికేషన్ అండి? ఇది దేనికి ఇండికేషను? బీజేపీ కాంగ్రెస్ ఒకటనే దానికి ఇండికేషన్. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి జనం అల్లలు ఆడుతూ ఉంటే వాటిని తగ్గించకపోతే కనీసం మీరు ఆక్షేపించాలి కదా, అది కూడా చేయలేదు. అది కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయటకేమో నార్త్ ఇండియాలో వారు ఆ రాహుల్ గాంధీ గారు యాత్ర చేసుకుంటూ ధరలు పెరిగినాయి. ధరల మీద కనీసం కనికరం కూడా చూపించని కేంద్ర ప్రభుత్వం మీద ఒక మాట రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రులు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు. లోక్సభలో ఉన్న ఎంపీలు బయట కనీసం వచ్చి మాట్లాడాలి కదా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడాలి కదా. ఎల్లిపాయలు 450 రూపాయలు కిలో, మంచి నూనె, ఉల్లిగడ్డలు ప్రతిదీ కూడా అందుబాటులోని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఏం మాట్లాడే నిమ్మక నీరెత్తుతో ఉన్నట్టుగా ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు బీజేపీకి భజన చేయడం తప్ప మీరు చేస్తుంది ఏంది? ప్రజల యొక్క హక్కులని, తర్వాత ప్రజల యొక్క జీవన విధానాన్ని, తర్వాత వాళ్ళకు జీవన విధానం సరళం కావడం కోసం మీరు చేస్తున్న పని ఏంది? ఒక ప్రాజెక్టు డబ్బులు ఇవ్వలేదు, తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక వ్యవస్థను కల్పించలేదు. ఒక పారిశ్రామిక వ్యవస్థను లేకపోతే ఏదో ఒకటి కల్పించాలి కదా. ఒక బడ్జెట్ వచ్చిందంటే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలు. అవును, ఏది పట్టించుకోకుండా ఇవాళ పోయి ఇంద్రవెల్లిలో మీటింగ్, మీరు ముందుగా ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టేదానికన్నా ముందు ఆ మీటింగ్లో కనీసం మీకు నిజంగా కనుక ప్రజల పక్షంలో ఏదైనా ఆలోచన ఉంటే మీరు ఫస్ట్ క్షమాపణ చెప్పండి. పంజాబ్ ప్రజలకి ఏ రకంగా అయితే క్షమాపణ చెప్పినారో ఢిల్లీలో జరిగిన దమనకాండ మీద అట్లాంటి క్షమాపణ చెప్పండి. మేము తప్పు చేసినాము, మిమ్మల్ని చంపేసినాము, మిమ్మల్ని అణచివేసినాము, మీ హక్కుల్ని కాలరాసినాము, ఇవాళ వచ్చి మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం అంటే మా మనసు పరివర్తన చెందింది అని మీరు డిక్లేర్ చేసి మీరు వాళ్ళ ముందట నేల మీద ముక్కు రాసి మీరు క్షమాపణ చెప్పండి. అప్పుడు కానీ మేము నమ్ముతాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే కోదండరామ్ లాంటి వాళ్ళు, సీతక్క లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడరు. మీరు అదే ప్రగతిశీల ఉద్యమంలో భాగస్థులు. మీరు
అదే ప్రజల్ని చంపుతున్నప్పుడు నిజ నిర్ధారణ కమిటీలు వేసేసి పోయి కాంగ్రెస్ని ఆక్షేపించిన వాళ్ళు ఇవాళ ఇంత పెద్ద మోసం బహిరంగంగా చేసి అక్కడ ఏదో పోయి మేము 100 మీటర్ల లోపల పాతి పెడతాము, 200 మీటర్ల లోపల పాతి పెడతాము, ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆక్షేపించండి, నిజంగా మీకు ప్రజల పక్షాన కనుక మీకు ఉంటే అది ఆక్షేపణ చేయరు మీరు. రైట్, ఓకే, ఎస్ విజయ్ గారు. సో కేంద్ర బడ్జెట్ అనేది ఎవరికి ఊరటగా కనిపిస్తుంది? సామాన్యులకు ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేని బడ్జెట్కి ఎట్లా దాన్ని దేశం ముందు తీసుకురావడంతో ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వంగా ఎట్లా విఫలం చెందింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది మొత్తం కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా అదానికి నేతృత్వంలో ఆ బడ్జెట్ వచ్చినట్టే కనిపిస్తుంది తప్ప సామాన్యులకు ఉపయోగకరమైనటువంటి ఎలాంటిది లేదు. 47 లక్షల కోట్లతో పెట్టినటువంటి బడ్జెట్, 47 లక్షల కోట్ల చిల్లర పెట్టినటువంటిది వీళ్ళకు ఎలక్షన్స్ ఉన్నాయనేటువంటి సోయి కూడా, అంటే అసలు ఆ కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ ఎలక్షన్స్ వీళ్ళు ఎంతసేపు నమ్ముకున్నది ఏంది? జ్ఞానవాపి మసీదును మత ఉన్మాదాన్ని నమ్ముకొని ఒక ఎమోషన్ని క్యారీ చేసి మేము బయటపడతామనే ఒక ప్రధాన కాన్సెప్ట్ తోటి ఉన్నారు. ఈ బడ్జెట్ అదానికి ఉపయోగపడే విధంగా, ఇటువంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్నట్టు అన్నిటికీ ఎరువుల సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులు తగ్గించారు ఈ బడ్జెట్లో. వ్యవసాయానికి, రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు, ఎరువులు, యూరియాకు సంబంధించినటువంటి కోట అనేక కోట్ల వేల కోట్ల రూపాయలు అవన్నీ తగ్గించేసి ఇస్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే మొన్న గిరిజన యూనివర్సిటీ తెలంగాణకి ఇస్తున్నామని చెప్పారు. బడ్జెట్లో దానికి 900 కోట్లు ఖర్చు అవుతాయి అని కూడా ఒక్క పైసా కేటాయించలేదండి ఈ బడ్జెట్లో. మీ సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని చెప్పినటువంటి నేపథ్యంలో మనం ఉన్నటువంటి తెలంగాణ గత 10 ఏళ్ల కాలంలో కారిడార్లు పారిశ్రామిక హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు నిధులు ఇవ్వండి అని చెప్పి అనేక సందర్భాల్లో మేము ఇంత పెట్టుకుంటాం, మీరు ఇవ్వండి, కారిడార్లు ఏర్పాటు చేయండి అని 1-2 సార్లు గత ప్రభుత్వం అడిగినటువంటి సందర్భంలో దాని గురించి ఊసెత్తలేనటువంటి సిచ్యువేషను. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో పెడతామని చెప్పిన అటువంటి దానికి సంబంధించినటువంటి ఒక్క పైసా కేటాయించలేదు. పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు గెజెట్ విడుదల చేసిర్రు, ప్లేస్ ఎక్కడో ఇంతవరకు చెప్పలేదండి. అది దానికి సంబంధించిన ఏమైనా నిధులు కేటాయించినా? మొత్తం వివక్షత చూపిస్తున్నటువంటిది. ఇంత వివక్షత తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి నుంచి మాత్రం నిధులు తీసుకోబోతున్నారు. పిచ్చికి ఇక్కడి నుంచి డబ్బులు పోతాయి, తిరిగి రావాలంటే ఏమైనా మేము ట్యాక్స్ డెవల్యూషన్ ఇచ్చేసినామంటే సరిపోతుంది. ట్యాక్స్ డెవల్యూషన్తో తీసుకొని మా పసలేని తీసుకుపోయామో, మీరు ఇస్తున్నది ఎంత, మాకు వస్తున్నది ఎంత రూపాయల, ఇంత ఘోరంగా వివక్షత చూపిస్తుంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు కానీ, ఇక్కడ నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ కనీసం ప్రశ్నించకపోవడం. కనీసం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా నిన్ననైతే ఎమ్మటే చూసి ఈ రోజన్నా ఇంద్రవేలి సభలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఇంద్రవేలి గిరిజన యూనివర్సిటీకి ఎందుకు ఇవ్వలేదని గిరిజన యూనివర్సిటీ అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ రోజైనా ఆ మీటింగ్లో ఇంద్రవేలి సభలో అడగాలి. వాళ్ళకి నివాళులు అర్పించడానికి పోతున్నాం, ఇటు ముందు అన్నట్టు క్షమాపణ చెప్పాల్సినటువంటి దానికి సంబంధించినటువంటిది. బడ్జెట్, కేంద్ర బడ్జెట్లో ఇంత వివక్షత జరుగుతుంటే, ఈ రకంగా తెలంగాణ పట్ల ఉంటుంటే కనీసం విమర్శ చేయలేనటువంటి సిచ్యువేషన్కు, అంటే మీరు బయట కొట్టుకున్నట్టు కనిపించి లోపల మొత్తం ఒకటే అయిపోతున్నట్టే కనిపిస్తుంది. అదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి బడ్జెట్ లాగా ఉండి వాళ్ళ కోసం ఉపయోగపడే విధంగా వాళ్ళకి అనేక రకాలుగా రుణమాఫీలు, దానికి సంబంధించిన రైట్ ఆఫ్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఈ బడ్జెట్ అలానే ఉంది. వాళ్ళకు బీజేపీది ఎట్లుందంటే భయం లేదు, ప్రజల మీద సెంటిమెంట్కి సంబంధించినటువంటిది నమ్ముకొని పోదామనే దాంతో ఇట్లాంటి వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరంగా బడ్జెట్ రూపొందించారు. చివరిగా తెలంగాణకి ఎప్పటిలాగే మొండి చేయి చూపిస్తే ఇందాక మీరు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వంగా చాలా ఫోర్స్గా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణకు ఈ రంగాల్లో అన్యాయం జరిగింది, తెలంగాణ ఎందుకు మీరు ఆదుకోవట్లేరంటూ చాలా బలమైనటువంటి ఒక ప్రశ్న రావాల్సిందే. బట్ అదేం కనిపించట్లేదు. అది కనిపించకపోవడానికి మరి ఇవాళ దావోస్లో వీళ్ళేమో క్రోనీ క్యాపిటలిజం అని, తర్వాత ఆదాని, తర్వాత కేంద్ర ప్రభుత్వం కుమ్ముక్కై మొత్తం ప్రజల యొక్క సొమ్మంతా కూడా ఆదానికి మళ్ళిస్తున్నారని రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో వారు మాట్లాడినారు. పార్లమెంట్లో మాట్లాడారు, బయట మాట్లాడినారు. మరి ఇవాళ వారి పార్టీ వాళ్ళే ఇవాళ ఆదానిని ఇన్వైట్ చేసినారు. అదాని క్రోనీ క్యాపిటలిస్టులని తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఇన్వైట్ చేసినారు. ఏం మాట్లాడతారు అంటే బీజేపీతోని కుమ్ముక్కు అయినారు కాబట్టి ఇలా బీజేపీని వ్యతిరేకించట్లేదు.
ఈ రకమైన బడ్జెట్, ఇంత చెత్త బడ్జెట్ అసలు Right. ఈ మొత్తం కాలంలో, ఈవెన్ బీజేపీ కాలంలో కూడా ఇంత చెత్త బడ్జెట్ ఎప్పుడు రాలేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు అన్నట్టుగా బీఆర్ఎస్ మాత్రమే ఇవాళ ప్రజల యొక్క హక్కులు, తెలంగాణ ప్రజల యొక్క హక్కులకి రక్షణ కవచం, రైతుల యొక్క హక్కులకి రక్షణ కవచం, ఉద్యోగస్తుల యొక్క హక్కులకి రక్షణ కవచం. ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసింది మొత్తం ఇవాళ కకావికలుగా చేసేసేసి ఇవాళ మళ్ళీ ప్రజల్ని రోడ్ల మీద పడేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిందే. పార్టీకి వెనకాల ఏకీకృతమయ్యి, కేసీఆర్ గారు వెనకాల ఏకీకృతమై కొట్లాడాల్సిన అవసరం ఇవాళ మళ్ళీ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.